ఎవరు మనల్ని విడిపిస్తారు? ఎవరు మనల్ని రక్షిస్తారు? నీ ఆత్మను రక్షించడానికి రక్షకుడు అవసరం. అందుకే యేసు ప్రభువే లోక రక్షకుడు అని పాట కూడా విన్నాం. నీ నా రక్షకుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం. మాట్లాడు నీకు చర్చ ఇది. గోళీలు వస్తే అన్ని తెలుస్తాయి. ఇది ఇంట్లో, ఇది చర్చ కాదు. అవునా? సరే సరేలే, మాట్లాడు మాట్లాడు. నాకు అదే కావాల్సింది, మాట్లాడు. చూడు, హిందువుల్ని మతం మారుస్తున్నారు. హిందువుల్ని మతం మారుస్తున్నారు. అన్ని మత ప్రచారాలు చేయకూడదు దీనిలో. అదే మేము హిందువులము, వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు మనసు చర్చిలో చేసుకోమని పర్మిషన్ తీసుకొని. చట్ట ప్రకారం తప్పది, చట్ట ప్రకారం తప్పది. పోలీసులకు ఫోన్ చేసి వస్తారండు. ఓహో, హిందూ దేశంలో పుట్టి అనమ్మా హిందువుల మీదకే క్రైస్తవులు దాడి చేస్తారేమే? హిందూ దేశంలో హిందువుల పైన క్రైస్తవులు దాడి ఏమిది? వస్తారండు, రంజాబుండి వస్తారండు. వస్తారు, ఎవరు సాం వాళ్ళే. దానికి చట్ట ప్రకారం రూల్స్ ఉన్నాయి. యారు చేయాలా ఏమనేది మనసరంగా మాట్లాడ. కొడకాగిడి కానీ నరుగుతా కొడులు చేస్తానంటే తేప పోయి, కొడులు చేస్తానంటే తేప పోయి. అవునా? ఏమే ఏం చేస్తావు? అవునా? సరే సరే, కొడులు చేప పోయి. కొడులు చేప, నువ్వు కొడులు చేప, కొడులు చేప లేపేస్తావా? లేపే ఒక సెకండ్ మాట్లాడినా వీడియో ఏమని చేసుకో. సరే రోజు చెప్పున్నా చెప్తా. మాట్లాడు. నిన్నెవరు